కూటమి ప్రభుత్వంలో అది మేము చెప్పవసరం లేదండి, ప్రజలందరికీ తెలుసు. అదే ప్రజలందరికీ, నేను ప్రజలనే, వాళ్ళు అందరూ ప్రజలే. ప్రజలందరికీ తెలుసండి ఎలా ఉందా అనేది, ఏమి ఇస్తున్నారా పథకాలు, రోడ్లు ఎలా ఉన్నాయా, ఎక్కడ ఆపత వస్తే ఎవరు ఆదుకుంటున్నారా అనేది ప్రజలందరికీ తెలుసండి. కూటమి ప్రభుత్వం 18 నెలలుగా చాలా బలంగా ఉందని మేము కోరుకుంటామండి, 100%. గతంలో చాలా మార్పులు వచ్చినాయండి. గతంలో ముందు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు గారు, రోడ్లు ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడకుండా, ఆటోలు కానీ బస్సులు కానీ కార్లు కానీ దెబ్బతిని కింద పడిపోయి అన్నీ ఇరిగిపోతున్నాయి ఎముకలు, అది టార్గెట్ చేసుకున్నారు. ఎక్కడంటే అక్కడ ఎన్ని రోడ్లు వేసారో చూడండి. అదేంటంటే ఒక రాజకీయంగా కానీ అది కాదండి, ప్రజలకి న్యాయం చేస్తున్నారు. ప్రజలు ఎక్కడ పడిపోతే ఎక్కడ దెబ్బలు తగులుతాయో అనేది న్యాయం చేస్తున్నారండి. కానీ 5 సంవత్సరాలు జగన్ గారి పాలనలో టాపీ సిమెంట్ వేయలేదండి రోడ్ల మీద. టాపీ సిమెంట్ ఎక్కడ కూడా వేసారు ఎవరు. మరి ఇంకా అలాంటి వాళ్ళు ఈరోజు పాదయాత్ర ఎలా చేస్తారండి? 20 ఏళ్ళు కాదండి, ఇంకో జన్మెత్తిన కూడా చేయలేరు. పాదయాత్ర ఏ విధంగా చేస్తారండి? జనాలకు ఆ రోజుల్లో ముద్దులు పెట్టారు, ఈరోజు బొట్లు పెడతానే చేస్తారా ఏంటి? ముద్దులు పెట్టిన వాళ్ళందరూ గుద్దులు వేస్తారు, ఈసారి గుద్దులకు రెడీగా ఉన్నారు. మరి ఈరోజు ఏంటి బొట్లు పెడతానికి వస్తారా? దేనికి వస్తారా ఆయన? దేనికి? ఆ రోజేమో గెలిచిన రోజేమో పైన తిరిగారు, ఆకాశాన్ని చూసుకుంటా, మబ్బులు చూసుకుంటా, మబ్బులు చెప్పినాయి ఈయన సమస్యలు. ఈరోజు కిందకి ఎలా వస్తారండి? ఆ రోజు పైన తిరిగిన వాళ్ళు ఈరోజు కిందకి ఎలా వస్తారు? రాకూడదుగా, వస్తే ఒప్పుకోరుగా జనం. ఆయన కింద అడుగు పెట్టకూడదండి. అమ్మో, కింద అడుగు పెడితే కందిపోద్ది అడుగు. తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామిని కానీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారండి వాళ్ళ కాళ్ళ దగ్గర. మరి ఇంకా ఆయన అలా వాళ్ళ కిందకు వస్తాడు, ఆయన కందిపోతాడు. ఆయన చాలా అజానుభావుడు కదా, 6 అడుగుల అజానుభావుడు. మరి 6 రాష్ట్రాలకి అందగాడు కదా, అందుకని కందిపోతాడని భయం దిగుల. ఈరోజు ఏంటంటే స్వార్థం కోసం ఇంకా ఇప్పుడు 100 కోట్లే కదా ఆయనకుంది, ఇంకో 100 కోట్లు సంపాదించుకోవటం కోసం ఇప్పుడు రోడ్లు ఎలా వద్దాం అనుకున్నాడు. ఆయన వస్తే ఆయనకి ఇరిగిపోతాయేమో అని మేము మా నాయకులు సరిగ్గా చేస్తే దాని మీదకి వద్దామని చూస్తున్నారు, కానీ రాలేరు. ప్రజలు ఆ రోజు గుద్దులు కాదండి రాళ్ళు వేస్తారు. సింగనగర్లో ఒక్క గులకర అయిపడింది. ఈసారి 100% గులకరాళ్ళు రెడీగా ఉంటారు జనాలు. ప్రజలు చేస్తారు. దేనివల్ల అంటే మరి అందరినీ నాశనం చేసాడు అండి, శ్రీలంక లాగా చేశాడండి మన ఏరియాని. ఏముందండి, రైతు మార్కెట్లో, పీడబ్ల్యూ గ్రౌండ్లో రైతు మార్కెట్లో కొన్ని వేల మంది బతికేవాళ్ళండి. పొట్ట కొట్టాడు, పీకి పడేసేసాడు. ఒక పెద్ద నాయకుడితో, పెద్ద ఆయన మహానుభావుడితో కట్టారు. అంబేద్కర్ గారిని కట్టడం తప్పు లేదండి, శాపం కాదు, పాపం కాదు, శాపం కాదండి. ఆయన లెగిస్తే అందరికి కనపడాలి, అది నెంబర్ 1 చేశారు, కాదని మేమంటలా. అంతవరకు చేసుకొని 16 ఎకరాలు మొత్తం డివైడ్ చేయకుండా ఆయనకి 2 ఎకరాలు లేదంటే 5-6 ఎకరాలు డివైడ్ చేసుకొని మిగతా దాంట్లో మార్కెట్ ఉంచినట్టయితే ప్రజలు ఎంత బతికేవాళ్ళండి? ఎంతమంది బిడ్డలకి అన్నం పెట్టుకుంటారు సార్? ఒక్క లోపల షాపులోళ్ళే కాదండి, రోడ్డు బయట ఫ్రూట్స్ కానీ మరి పూలోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమంది బతికేవాళ్ళు. మరి అలాంటి కొట్లాడు ఈరోజు ఎలా వస్తాడండి? రోడ్లు బాగు చేయలేకపోయావు, నువ్వు ప్రజలను బాగు చేయలేకపోయావు. వ్యతిరేకం కాదండి, ఆయన మహానుభావుడు, ఆయనకు దండం పెట్టుకుంటాం. ఆయన ఉండాలి సార్, ఆయన ఉండాలి, ఆయన మహానుభావుడు అండి. అలాంటి వాళ్ళకి పాదాలు పట్టుకున్నా మళ్ళీ మాకు పుణ్యం కూడా రాదు, చెప్తున్నాంగా. 5 ఎకరాలు డివైడ్ చేసుకోపోయారా? లేదు 10 ఎకరాలు డివైడ్ చేసుకోపోయారా? జనాలకు ఒక 6 ఎకరాలన్నా పొట్టతిప్పల కోసం ఉంచాలి. గవర్నమెంట్ది కాబట్టే ఆ రోజు నుంచి ఈ రోజుకి రైతు మార్కెట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పటి నుంచి రైతు మార్కెట్ ఉందండి. గవర్నమెంట్ది కాబట్టి ప్రజలు బతికారు. ఎవరు? ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్టాచ్యూ పెడుతుంటే ఇంత స్థలంలో ఇంత అవసరం అని చెప్పి ఎందుకు వ్యతిరేకించారు? పెట్టాలి, అంబేద్కర్ గారిని పెట్టాలి, కాదని అంటలే. ఆయన పాదాలు పట్టుకున్నా మాకు పాపాలు పోవు. అలాంటి మంచి వ్యక్తి. ఆ జనాలందరూ బాధపడేది ఏంటంటే పెట్టండి, 10 ఎకరాల్లో ఆయన్ని కట్టండి, రోజు దండం పెట్టుకొని ఆయన పాదాలకి మేము పని చేసుకుంటాం, మాకు అదన్నా పుణ్యం వచ్చింది అనే ఆలోచన ప్రజలకు ఉందండి.